నమస్తే. నేను నరేందర్ ఎంఎన్ఎం టీ విజన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మన బస్తీ పరిశ్రమల గురించి నిన్న రెండు పరిశ్రమల గురించి చర్చించినాం. ఇంకా కొన్ని సమస్యల గురించి ఈరోజు మాట్లాడదాం. మూడో పరిశ్రమ అంటే ఒక్కొక్క సమస్య దానికి ఇంకొక సమస్య 100% లింక్ ఉంటుంది అనమాట. బస్సులో ఉన్న పరిశ్రమలలో ఒక్కో సమస్యకి ఒక సమస్య లింక్ 100% ఉంటుంది. అయితే దీంట్లో ఈరోజు మనం బస్తీ రోడ్లు, గల్లీ రోడ్లు, గల్లీ రోడ్లు. బస్సీ రోడ్లు ఏంటంటే ఎంట్రన్స్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఓన్లీ 20 ఫీట్స్ 25 ఫీట్స్ మధ్యలో ఉంటాయి. ఇవి గల్లీ రోడ్లు వచ్చేసి 5 ఫీట్స్ టు 20 ఫీట్స్. మ్యాక్సిమం బస్సీలలో గల్లీలలో ఈ మ్యాక్సిమంగా ఇన్ని ఫీట్స్ రోడ్లే ఉంటాయి మనకు అనిపిస్తాయి అనమాట. అయితే మన గల్లీల రోడ్లని ఎన్ని విధాలు ఉపయోగించుకుంటారంటే బస్సు వాసులు చెప్తాది. ఫస్ట్ ఒకటి ఏంటంటే మార్నింగ్ టైంలో రోడ్లను వచ్చేసి ఇంటికి వాకిలు ఉపయోగిస్తారు. అంటే మనకు మ్యాక్సిమం బస్సులలో గల్లీలలో ఏమైతే అంటే వాకిలు ఉండయి. మన ఇంటికి వాకిల్ అనేది రోడ్లే కాబట్టి ఫస్ట్ మార్నింగ్ టైంలో వాకిలు ఉపయోగిస్తారు. మార్నింగ్ టైం మళ్ళా ఇక మార్నింగ్ అయిపోయాక రెగ్యులర్గా రోడ్గా ఉపయోగిస్తారు. వెహికల్కు రోడ్స్. తర్వాత పిల్లలు స్కూల్ అయిపోయాక ప్లే గ్రౌండ్గా ఉపయోగిస్తారు రోడ్లని. అంటే ఫస్ట్ వచ్చేసి వాకిల్కి ఉపయోగిస్తారు. సెకండ్ కామన్గా వెహికల్కి రోడ్గా ఉపయోగిస్తారు. పిల్లలు స్కూల్ అయిపోయాక లేకపోతే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా రోడ్లను ఉపయోగిస్తారు. తర్వాత ఏదైనా ఫంక్షన్ అయిందనుకో ఫంక్షన్ హాల్గా ఉపయోగిస్తారు. మినీ ఫంక్షన్ హాల్ అయితే రోడ్డు. మినీ ఫంక్షన్ హాల్ కూడా అవుతుంది. ఎందుకంటే రోడ్ని టెంట్లు వేసి ఇంటి ముంగట చిన్న ఫంక్షన్స్ కూడా రోడ్ని జామ్ చేసి ఫంక్షన్లు చేసుకుంటారు. ఇంకొకటి ఏం చేస్తారంటే ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చారు అనుకో ఇంటికి హాల్ కూడా చేసుకుంటారు. ఇంటికి హాల్ కూడా తయారు చేస్తారు రోడ్ని. ఎందుకంటే ఇంట్లో చుట్టాలు ఎక్కువ మంది వస్తే ఇంట్లో ప్లేస్ సరిపోదు కాబట్టి ఇంటికి అక్కడొక సైడ్ వాళ్ళు ఇంకొక సైడ్ వాళ్ళు ఎట్టి ఇంటికి ముంగట కార్పెట్లు వేసుకొని పడుకోవడానికి వీలు చేసుకుంటారు అనమాట హాల్. తర్వాత ఇంకొకటి హైయెస్ట్ ఏంటంటే పార్కింగ్. ఇది అంటే బస్సు రోడ్లు ఉన్న 5 ఫీట్ల నుంచి 20 ఫీట్ల రోడ్లని బస్సు వాసులు ఎన్ని విధాలు ఉపయోగించుకుంటారు అంటే ఒకటి ఇంటికి వాకిల్ లెక్క ఉపయోగించుకుంటారు. బండ్లు వెహికల్ పోతానికి రోడ్లు ఉపయోగిస్తారు. ప్లే గ్రౌండ్స్ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లెక్క ఉపయోగించుకుంటారు. మినీ ఫంక్షన్ దావత్లు అయితే ఇంటి ముంగట ఫంక్షన్ లెక్క టెంట్ వేసి ఫంక్షన్ లెక్క ఉపయోగించుకుంటారు. ఇంటికి చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు అనుకో ఇంటి ముంగట అక్కడొక సైడ్ వాళ్ళు ఇక్కడ సైడ్ వాళ్ళు పెట్టి హాల్ పండుకోవడానికి ఉపయోగించుకుంటారు. ప్లస్ పార్కింగ్ ఇక సాయంత్రం అయితే పార్కింగ్ 100% ఇక వెహికల్ పార్కింగ్ లెక్క ఉపయోగించుకుంటారు అనమాట. ఈ 10 నుంచి 20 ఫీట్ల రోడ్లు బస్సు వాసులు ఇన్ని విధాలుగా ఉపయోగించుకుంటారు. ఇది అయితే ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే వాకిల్కి రోడ్ని మా బస్సులో అక్క చెల్లెలు కానీ అమ్మలు కానీ ఏం చేస్తారంటే వాకిల్ని రోడ్ని ఇంట్లో ఉన్న బాసన్ల లెక్క రోడ్ని క్లియర్ చేస్తారనమాట. సాఫ్గా చూసుకుంటారు. ఇంటి వాకిల్లోకి సాన్ పేసి ముగ్గేస్తారు కాబట్టి. అయితే మార్నింగ్ టైంలో అరుగుల మీద కూర్చొని ఉన్నవారు ఏం చేస్తారంటే ఉంచుతారు. గుట్కలు పాన్పరాగులు ఉంచిపోతారు అనమాట. పొద్దున్న లేవంగానే వీళ్ళు అక్కలు కానీ చెల్లెలు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఇల్లు వాకిలు ఊకేటప్పుడు పాన్ గుట్కా పాన్లు అవి తిన్నాయని చూసి మార్నింగ్ టైంలో సుప్రభాతం స్టార్ట్ చేస్తారు. బస్సు ఆడపిల్లలు ఒక్కొక్కసారి ఆ టైంలో అవి గుట్కలు చూసి ఉంచినప్పుడు ఏమైపోతాయి అంటే వాళ్ళ కోపం వచ్చేసి వాళ్ళ తిడితే గూగుల్ కూడా 10 నిమిషాలు అర్థం కాదు ఆ లాంగ్వేజ్. అంత ఘోరంగా తిడతారనమాట. ఇది వాకిల్. అంటే ఈడ మెయిన్ ఏమైతే అంటే దీనివల్ల కూడా కొట్లాటలు అవుతాయి, ఇబ్బందులు గురి అవుతాయి అనమాట. ఇది సమస్య. ఎందుకంటే ఎందుకు వస్తాయి సమస్యలు అంటే ఈ విధంగా ఇప్పుడు చాలా మంది అరుగుల మీద కూర్చొని ఆడ కూర్చొని ఏం చేస్తారు కూర్చోవడం కాక
గుట్కాలు పాన్ పరాకులు తినేసి ఉంచుతారు అనమాట. చీకట్లో నైట్లో కూడా చూస్తే మార్నింగ్ టైంలో వీళ్ళు ఊకడానికి వెళ్ళినప్పుడు ఏమైతే అంటే ఆ గుట్కా ఎర్రగా మారడం వాటి వల్ల ఏమైపోతుంది అంటే చూసిన వాళ్ళకు కోపాలు వచ్చి మార్నింగ్ టైంలో తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఇది ఒకటి ప్రాబ్లం. ఇది వాకిలు ఊకే టైంలో ఇది ప్రాబ్లం. ఈ రోడ్స్, ఈ రోడ్లు ఏమైతే అంటే ఈ చిన్న రోడ్లల్లో ఇంకోటి ర్యాష్ డ్రైవింగ్ కూడా చేస్తారు. ఫుల్ ర్యాష్, చిన్న పిల్లలు కానీ వెహికల్ కానీ ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు ఈ చిన్న రోడ్లలోనే. ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల చాలా మంది బస్సులో చిన్నపిల్లలు తెలియక ఆడుకుంటారు అనమాట. చిన్న ఇంట్లో చిన్న కన్వీనియంట్ ఉండే వరకు వాళ్ళు ఇంటి ముంగట ఆడుకుంటారు. ర్యాష్ డ్రైవింగ్ వచ్చేసి యాక్సిడెంట్లు అయినాయి చాలా ఉన్నాయి బస్సులలో. ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. వెహికల్ రోడ్డు ర్యాష్ డ్రైవింగ్ వల్ల చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యి చేతులు ఇరిగి కట్లు కట్టుకొని కొందరు అయితే ఇంకా చెప్పొద్దు ఘోరంగా పరిస్థితి. చేతులు చాలా మంది దీనికి ఇంజ్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంజ్యూర్ అయిన వాళ్ళు ఉంటారు, కొన్ని సందర్భాల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట. ఇది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్ అవుతుంది. ప్లే గ్రౌండ్స్, చిన్నపిల్లలు గ్రౌండ్స్ లేకపోయడం వల్ల ప్లే గ్రౌండ్ లేక ఆడుకుంటే దానివల్ల ఇంకా మైనస్ ఏంటంటే రోడ్ జాగిరా అది అనే వర్డ్స్ కూడా వస్తాయి, ఇబ్బంది గురవుతుంది. దాని తర్వాత ఏంటంటే దావత్ అవుతుంది. దావత్ అయినప్పుడు కంపల్సరీ టెంట్, అక్కడ ఒక టెంట్ వేసుకుని ఇంటి ముంగట కాబట్టి ఇంటి ముంగట టెంట్స్ వేసుకుంటాం. దాని మీద వచ్చేపోయే వెహికల్లకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినప్పుడు ఏమైపోతుంది అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడతారు. వాళ్ళకి ఏంటంటే మన పరిస్థితి అర్థం కాదు కాబట్టి మన వాళ్ళకు రోడ్ ఇబ్బంది అయినందుకు వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడడం కొన్ని సందర్భాలలో గొడవలు కూడా జరుగుతాయి. తర్వాత ఏంటంటే హాల్ ఓకే, ఇది దీనికి ఇక ఇదైతే పార్కింగ్. ఈ ఎవర్ గ్రీన్, ఇది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ ఏంటంటే పార్కింగ్. ఈ పార్కింగ్ విషయంలో బస్సులా 70% కొట్లాటలు జరగడానికి కారణం మెయిన్ పార్కింగ్. ఈ పార్కింగ్ ఒక సమస్య సాల్వ్ బస్సులు అయిందంటే 70% కొట్లాటలు కానీ బాధలు కానీ తప్పుతాయి. మెయిన్ రీజన్ ఏంటంటే పార్కింగ్. ఏంటంటే నేను చెప్తా ఇప్పుడు పార్కింగ్ గురించి చర్చిద్దాం. బస్సుని శాసిస్తున్న సమస్యలల్లో మెయిన్ ఏంటంటే పార్కింగ్. ఈ పార్కింగ్ ఏంటంటే బస్సులో ఉండే 60 గజాలు, 70 గజాలు, 80 గజాలు, 30 గజాలు ఈ ఇళ్ళల్లో ఏమైతే అంటే వాళ్ళు మినిమం చాలా మటుకు 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు, G+1, 2, 3 కట్టేసుకునే ఇన్కన్వీనియంట్ తోటి కట్టుకోవడం వల్ల ఏమైతే అంటే కొన్ని రెంట్స్కి ఇస్తారు. కొన్ని రెంట్స్కి ఇవ్వడం వల్ల ఏమైతే అంటే ఉండదు 30 గజాలు, 60 గజాల ప్లేసు. కానీ రెంట్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళకి కంపల్సరీ ఒక వెహికల్ ఉంటుంది, ఒక కార్ ఉంటుంది, ఒక ఆటో ఉంటుంది, ఏదైనా ఒక వెహికల్ 100% ఉంటాయి. అంటే ఒక 30 గజాల ఇంటికి 4 వెహికల్ ఉంటాయి, ఒక 60 గజాల ఇంటికి 5 వెహికల్ ఉంటాయి. అయితే వీరు మినిమం ఒక ఇంటికి ఇట్లా కట్టుకున్న ఇంటికి 5 నుంచి 6 వెహికల్ ఒక్క ఇంటికి ఉన్న వరకు గల్లీలో ఒక లైన్గా 50-60 ఇల్లులు ఉంటాయి. అంటే మినిమం ఒక గల్లీలో వచ్చేసి ఒక 100 వెహికల్ ఉంటాయి, 100 వెహికల్స్ ఉంటాయి అన్నమాట. అంటే వీటికి పార్కింగ్ ఉండదు. 100 వెహికల్ 100 నుంచి 150 వెహికల్స్కు నో పార్కింగ్. కానీ రోడే పార్కింగ్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, వచ్చేపోయే వారికి చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకరింటి ముంగట ఇంకొక వెహికల్ సరిపోక ఇంకొక వెహికల్ పెట్టే వరకు ఏమవుతుంది, గొడవలు అవుతాయి. ఇప్పుడు వెహికల్లో పార్కింగ్ సరిపోదు. సరిపోకపోయేసరికి ఇంకో అతను ఏం చేస్తాడు, ఒక ఇంటి పక్కకు పెట్టేస్తాడు. దానివల్ల ఏమవుతాయి, ఇంకో గొడవలు స్టార్ట్ అవుతాయి. మా ఇంటి మీ వెహికల్ మా ఇంటికి దగ్గర పెట్టిరని, మా వెహికల్ ఇక్కడ పెట్టిరని చెప్పి హెవీ గొడవలు స్టార్ట్ కావడం కారణం పార్కింగ్ సమస్య ఎప్పుడైతే బస్సులో క్లియర్ అవుతుందో ఒక 70% కొట్లాటలు కానీ కేసులు కానీ క్లియర్ అవుతాయి. ఇది మెయిన్ బస్సులో ఉన్న మేజర్ సమస్యలలో స్టార్ మార్కు, ఇంటూ మార్క్ అన్ని పెట్టుకోవచ్చు ఈ సమస్యకు. ఓకేనా? దీని గురించి అసలు దీనికి పరిష్కార మార్గం ఏంది, పబ్లిక్ ఏమైనా తెలిస్తే దీన్ని కామెంట్ రూపంలో పెట్టాలి. దయచేసి దీనికి 100% దీని యొక్క సొల్యూషన్ కనిపెట్టాలన్నమాట. దీనివల్ల ఏంటంటే బస్సు చాలా
ఫ్రీ అయిపోతుంది. బాధ నుంచి విముక్తి పొందాలంటే పార్కింగ్ సమస్య మెయిన్. దీని మీద ఒక అనలైజ్ చేసి ఏదైనా చేసి దీని యొక్క పరిష్కారం కనిపెట్టాలి. ఓకేనా? దయచేసి ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి. నమస్కారం.